హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ తెలిసిందే, తిరుపతి వెళ్ళే దారిలో మనకి 7 కొండలు కనిపిస్తాయి. ఒక స్పాట్లో వెళ్ళేటప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఫేస్ ఆకారం కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఆకారం మనకి అన్ని స్పాట్స్ నుండి కనిపించదు, ఆల్మోస్ట్ తిరుపతి ఎంటర్ అయ్యే ముందే కనిపిస్తుంది. మీరే చూడండి, నేను స్టార్టింగ్లో వీడియో చూపించినప్పుడు ఫేస్ అంత క్లియర్గా లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ తిరుపతి ఎంటర్ అవ్వబోతున్నాం, సో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్స్ అ మిరాకిల్ కదా. మేము ఆల్మోస్ట్ తిరుపతి రీచ్ అయ్యాము. ఈరోజు ఇక్కడే రెస్ట్ తీసుకుని టుమారో మార్నింగే తిరుమల వెళ్ళాలి అనుకున్నాం. ఇక్కడ అలిపిరి రోడ్లో ఒక హోటల్లో స్టే చేసాం. హోటల్ పై నుండి తిరుమల కొండలు చాలా బాగా కనిపిస్తున్నాయి. మీరే చూడండి, తిరుమల కొండలు చూడగానే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అలా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ తిరుమల కొండపై నుండి కిందకొచ్చే రోడ్డు దారి కూడా ఈ టెర్రస్ పై నుండి కనిపిస్తుంది. మీరే చూడండి, చాలా వెహికల్స్ కిందకు వస్తున్నాయి. సో అలా ఈ టెర్రస్ పై కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. తిరుమలలో ఉన్న ఒక్కో కొండకి ఒక్కో పేరు ఉంది. ఆ నేమ్స్ ఏంటి అండ్ ఆ నేమ్స్ ఎందుకు వచ్చాయి అనేది డీటెయిల్డ్గా నేను తర్వాత చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ట్రావెలింగ్ వీడియోస్ అండ్ మీరు ఎక్స్ప్లోర్ చేయలేని ప్లేసెస్ అన్నీ మేము మీకు చూపిస్తాము. ఈరోజు నేను తిరుమల కొండపై ఉన్న కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. ఆల్రెడీ ఈ ప్లేసెస్ చూసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కమెంట్ చేయండి. ఇఫ్ చూడని వాళ్ళు కంప్లీట్ వీడియో చూసి నెక్స్ట్ టైం తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దు. అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, ముఖ్యంగా వరాహ పురాణం అండ్ పద్మ పురాణంలో తిరుమల యొక్క మహిమను చాలా బాగా వివరించారు. అదేంటంటే, కలియుగంలో భూమిపై దేవుడు నివసించడానికి ఒక ప్రదేశం కావాలని వెంకటేశ్వర స్వామి నారద మునిని అడిగారు. నారద ముని దక్షిణ భారతంలో స్వర్ణముఖి నది తీరంలోని ప్రదేశం గురించి చెప్పారు. ఆ ప్రదేశమే ఈ తిరుమల. వెంకటేశ్వర స్వామికి ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది. సో ఇలా దేవుడు భూమిపై కలియుగంలో ఉండడానికి ఏర్పడిన కారణంగా స్వర్గంలోని యొక్క భాగం భూమిపై తీసుకురాబడింది. దీనికి అనుకూలంగా ఆదిశేషుడు వెంకటేశ్వరుని ఆశ్రయంగా తన శరీరాన్ని తిరుమల శతపథమైన 7 గిరుల రూపంలో తీసుకున్నాడు. ఈ సప్తగిరులు అంటే 7 కొండలు దివ్యశక్తి యొక్క ప్రతీకలుగా భావించబడ్డాయి. ఇలా తిరుమల కొండలు, సప్తగిరులు వెంకటేశ్వర స్వామి నివాసంగా అవతరించారు. ఇది తిరుమల దేవాలయాన్ని ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన స్థలంగా నిలిపింది. ఇందాక చెప్పా కదా, 7 కొండలకి 7 పేర్లున్నాయని. అవే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను, వినండి. శేషాద్రి కొండ స్వయంగా ఆదిశేషుడే రూపొందినది. ఆదిశేషుడు వెంకటేశ్వర స్వామి విశ్రాంతి తీసుకునే పాము. ఒకసారి ఆదిశేషుడు ఇంకా వాయువు అంటే గాలి, వీరి ఇద్దరి మధ్య చిన్న గొడవ స్టార్ట్ అయింది. అది అధికారానికి సంబంధించింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వీరి ఇద్దరి మధ్య నారదముని వచ్చారు. అలా గొడవ సాగుతున్నప్పుడు ఆదిశేషుడు అంటే పాము తన మెడను పైకి ఎత్తాడు. ఈ టైంలో వాయువు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బలంగా గాలిని పీల్చాడు. అప్పుడు మెడను ఎత్తి నిలబడ్డ ఆదిశేషు భూమిపై పడిపోయాడు. అది భూసప్తంగా కింద పడినట్టు, అంటే భూమి మొత్తం ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా అని అర్థం. అప్పుడు వాయువు తను గెలిచాడు అని ఆనందించడం కంటే చాలా పశ్చాత్తాపం పడ్డాడు. ఎందుకంటే ఆదిశేషు విష్ణు దేవుని విశ్రాంతి ఆసనం, కానీ అది ఇప్పుడు లేదు అని. వాయువు ఆదిశేషుడిని క్షమించమని కోరి మళ్ళీ తిరిగి స్వర్గలోకానికి వెళ్ళని అడిగాడు. కానీ ఆదిశేషుడు దానికి ఒప్పుకోలేదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆదిశేషుని అంగీకరించి అతను భూమిపై శేషాచల పర్వతంగా మారిపోతాడు. అక్కడ అతను కలియుగం ముగిసే వరకు నివసించుతాడు అని అన్నారు. అందుకే ఈ పర్వతాన్ని శేషాచల లేదా శేషాద్రి అని పిలవడం జరిగింది. శ్రీనివాసునికి తన జుట్టు అంకితం చేసిన ఫస్ట్ భక్తురాలు నీలాదేవి. అందుకనే శ్రీనివాసుడు ఒక పర్వతానికి నీలాద్రి అనే పేరు పెట్టాడు. ఒకసారి గోవుల కాపరి శ్రీనివాసుడి తలపై కొట్టాడు. ఆ భాగంలో జుట్టు రావడం ఆగిపోయింది. దీన్ని గంధర్వకుమారి నీలాదేవి గమనించింది. ఈ అందమైన మొహానికి ఎలాంటి లోపం ఉండకూడదు అని తన జుట్టులోని కొంచెం భాగం కట్ చేసి శ్రీనివాసుని తలపై నాటింది.
జుట్టు అనేది ఎస్పెషలీ ఆడవాళ్ళకి ఒక బ్యూటీ ఆస్పెక్ట్ కదా. సో శ్రీనివాసుడు ఆమె త్యాగాన్ని గమనించి తిరుమలలో నా భక్తులు ఇచ్చే జుట్టు మొత్తం నీలాదేవికి చెందిందే అని చెప్తారు. అందుకనే నీలాద్రి అనే పేరు వచ్చింది. విష్ణువు వరాహావతారంలో హిరణ్యకశపు అనే రాక్షసుడిని ఎదిరించి భూమిని కాపాడిన తర్వాత భూదేవి సంతోషించి ఆయనను తనతో ఉండమని కోరింది. అప్పుడు వరాహస్వామి గరుడుని స్వర్గం నుండి ఒక అందమైన కొండను తీసుకురమ్మని ఆదేశించారు. ఆ కొండ పేరే గరుడాద్రి. ఆ కొండపై వరాహస్వామి తిరుమలలో స్వామి పుష్కరిణి పడమర వద్ద శాశ్వతంగా నివసిస్తారని అంటారు. అంజనాద్రి అనే కొండ హనుమాన్ తల్లి అంజనాదేవి పేరు వల్ల వచ్చింది. కొన్ని సంవత్సరాలు తీవ్ర తపస్సు చేస్తుంది. అప్పుడు ఆమెకు హనుమాన్ అనే పుత్రుడు లభిస్తాడు. అంజనాదేవి తపస్సు చేసిన ప్లేస్ అండ్ హనుమాన్ పుట్టిన ప్లేస్ నేను ఈ రోజు వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా అసలు మిస్ అవ్వద్దు. అంజనాదేవి తపస్సు చేసి హనుమంతునికి జన్మనిచ్చింది కాబట్టి ఈ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది. వృషభాసుర అనే రాక్షసుడు ప్రతిరోజు తపస్సు చేస్తూ ఒక పువ్వు అండ్ తన తలని దేవుడికి అర్పించేవాడు. దేవుడి కృపతో తన తల మళ్ళీ అతని బాడీకి అటాచ్ అయ్యేది. అలా ఎన్నిసార్లు తల తీసి దేవుడికి అర్పించినా మళ్ళీ తన తల అతని బాడీకి అటాచ్ అయ్యేది. ఆ రాక్షసుడు అక్కడున్న యోగిలు అండ్ ఇతర మనుషుల్ని ఇబ్బంది పెట్టేవాడు. సో అప్పుడు దేవుడు అతనికి ఉన్న పవర్ని తీసేసుకుని చంపేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు పశ్చాత్తాపం పడి దేవుడిని కోరుకుంటాడు, ఈ పర్వతం పైనే నేను మోక్షం పొందాను, అందుకు ఈ పర్వతానికి నా పేరు వృషభాచలం అని పెట్టండి అని. అలా ఒక కొండకి వృషభాద్రి అనే పేరు వచ్చింది. నారాయణ మహర్షి విష్ణువుని దర్శించుకోవడం కోసం తపస్సు చేయడానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సరైన ప్రదేశం చూపించమని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు ఒక మంచి ప్లేస్ చూపిస్తారు. విష్ణు నారాయణ మహర్షి చేసిన తపస్సుకి సంతృప్తి చెంది ఏం కావాలో కోరుకోమని చెప్తే అప్పుడు మహర్షి అతనికి గుర్తుగా అతని పేరుతో ఆ కొండని పిలవాలని కోరుకుంటాడు. అలా ఆ కొండకి నారాయణాద్రి అనే పేరు వచ్చింది. ఆ కొండ ఎక్కడుంది అండ్ ఆ కొండపై ఉన్న ఇంకో రహస్యం నేను తర్వాత మీకు చెప్తాను. లాస్ట్ కొండ వెంకటాద్రి. ఈ కొండపైనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఒకటి స్వయాన వెంకటేశ్వర స్వామి నివసించే కొండ కాబట్టి వెంకటాద్రి అని పిలుస్తారు. ఇంకోటి వెంకట అనే పేరులో వెన్ అంటే పాపం, కట అంటే ఆగిపోతుంది లేదా కరిగిపోతుంది, అంటే పాపాలను కరిగించే ప్రదేశం అని అర్థం. మాధవ అనే ఒక వ్యక్తి ఒక వ్యాధి వల్ల చాలా రోజులుగా బాధపడుతున్నాడు. ఒకరోజు అతను తిరుమల కొండపై భక్తులతో ప్రయాణిస్తుండగా అందరూ గోవిందా గోవిందా అంటూ ఉన్నారు. ఆ పదాలు అతనికి ఒక మ్యాజిక్ లాగా అనిపించింది. తనకి ఉన్న ఆ వ్యాధి పోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై అతనితో, నువ్వు కొండపై భక్తితో నడిచే ప్రతి ఒక్కరికి అన్ని పాపాలు అండ్ దోషాలు కరిగించేలా చేశావు అని, ఆ కొండని అతని స్మృతికి వెంకటాద్రి అనే పేరుతో పిలువబడుతుంది అని అన్నారు. అలా వెంకటాద్రి అనే పేరు వచ్చింది, అంటే పాపాలు కరిగిపోయే ప్రదేశం. సో అలా నేను మీకు 7 కొండల పేర్లు అండ్ ఆ పేర్లు ఎందుకు వచ్చాయి అనే స్టోరీ చెప్తూ 7 కొండల్ని దాటి తిరుమల అయితే చేరుకున్నాం. మేము ఉన్న రూమ్ నుండి తిరుమలపై రోజు నివసించే వారి హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఈరోజు నేను మీకు తిరుమలలో ఉన్న కొన్ని ప్లేసెస్ని చూపిస్తాను. నేనైతే ఫస్ట్ టైం ఈ ప్లేసెస్ని చూడడం. ఇప్పటిదాకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక్కటే ఉంది అనుకున్నా, కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి కొండపైన. ఫస్ట్ మనం శ్రీవారి పాదాలు అనే ప్లేస్కి పోతున్నాం. ఇందాక నారాయణాద్రి కొండ గురించి చెప్పేటప్పుడు ఇంకో రహస్యం తర్వాత చెప్తా అన్నా కదా, ఇప్పుడు వినండి. శ్రీవారి పాదాలు నారాయణాద్రి కొండపై ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ ప్లేస్కే పోతున్నాం. ఇది వచ్చి తిరుమల ఔటర్ రింగ్ రోడ్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి శ్రీవారి పాదాలు అరౌండ్ 5 కిలోమీటర్స్ ఉంది. ఓన్ వెహికల్ ఉంటే మీరే మ్యాప్స్ వేసుకుని వచ్చేయచ్చు, లేదా సిఆర్ఓ ఆఫీస్ నుండి బస్ ఫెసిలిటీ ఉంది. మేము శ్రీవారి పాదాలు ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. చుట్టూ ట్రీస్, కూల్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. ఓన్ వెహికల్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ కూడా ఉంది. తిరుమలలో చాలా ప్లేసెస్లో ఈ పెద్ద పెద్ద ఉడతలు కనిపిస్తాయి. నేనైతే ఇలాంటి ఉడతల్ని ఇక్కడ తప్ప వేరే ఏ ప్లేస్లో చూడలేదు. అదిగోండి, ఇప్పుడు మనం ఆ స్టెప్స్ ఎక్కి పైన మండపం లాగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కే స్టార్టింగ్లో అయితే చాలామంది దీపాలు వెలిగిస్తున్నారు. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు చుట్టూ ఉన్న ట్రీస్కి చిన్న చిన్న ఉయ్యాలలు కట్టారు. కానీ ఎందుకు ఉయ్యాల కడుతున్నారో నాకు తెలియదు. ఇఫ్ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇఫ్ ఒకవేళ నేనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే కమెంట్ చేసి పిన్ చేస్తాను. నారాయణాద్రి ఉన్న 7 కొండల కంటే ఎత్తైన కొండ. వెంకటేశ్వర స్వామి స్వయంగా వైకుంఠం నుండి భూమిపైకి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ప్రదేశంలోనే కాలు మోపారంట. చూడండి, ఇక్కడ నుండి తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ నార్మల్గా తిరుమల కొండ కంటే ఇంకా ఎత్తైన ప్రదేశంకి మనం వచ్చాము ఇప్పుడు. దట్స్ ఆల్ అబౌట్ శ్రీవారి పాదాలు.
కొండపైన మనకి చిన్న చిన్న చెరువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం శిలాతోరణం అనే ప్లేస్కి పోతున్నాం. ఈ ప్లేస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి కూడా మీరు ఓన్ వెహికల్లో అయినా రావచ్చు ఆర్ బస్ ఫెసిలిటీ ఉంటుంది. శిలాతోరణం అనేది ఒక న్యాచురల్ రాక్ ఫార్మేషన్. దాని షేప్ ఒక ఆర్చ్ లాగా ఉంటుంది. ఇది ఒక రేర్ జియాలజికల్ ఆర్చ్. ఏషియాలో ఇదొక్కటే ఉంది. ఇది 2500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్ రాక్, అంటే 250 కోట్ల సంవత్సరాలు ఈ రాయికి. అండ్ ఈ ఆర్చ్ వచ్చి 1500 మిలియన్ ఇయర్స్ ఓల్డ్, అంటే 150 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది ఈ ఆర్చ్. ఈ రాక్ వచ్చి క్వార్ట్జైట్. తీవ్రమైన వెదర్ కండిషన్స్ అండ్ ఎరోజివ్ ఫోర్సెస్ వల్ల ఈ రాక్ ఫామ్ అయ్యింది. ప్రపంచంలో ఇలాంటి ఆర్చెస్ 3 ఉన్నాయి అంతే. ఒకటి ఈ శిలాతోరణం, మిగతా 2 రైన్బో ఆర్చ్ ఆఫ్ ఉటా యుఎస్ఏలో ఉంది. ఇంకోటి ఆర్చ్ కట్ త్రూ ద డెల్ రేడియన్ క్వార్ట్జైట్ ఆఫ్ యూకేలో ఉంది. ఆర్చ్ దాటి అలా ముందుకొస్తే పార్క్ ఉంది. అక్కడ కొన్ని పిజన్స్, పికాక్ అండ్ చాలా అనిమల్స్, బర్డ్స్ ఉన్నాయి. ఈ శిలాతోరణం అండ్ పార్క్ దాటి అలా ముందుకొస్తే చక్రతీర్థం అనే ప్లేస్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికే పోతున్నాం. సప్తగిరి కొండల్లో 7 పవిత్ర తీర్థాల్లో ఈ చక్రతీర్థం అనేది ఒక్కటి. ఒకసారి బ్రహ్మదేవుడు తపస్సు చెయ్యాలి అండ్ ఈ ప్లేస్ని శుద్ధి చెయ్యాలి అనుకున్నారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఈ ప్రదేశంలో ప్రక్షిప్తం చేసి బ్రహ్మదేవుడికి ధ్యానం చేసుకోవడానికి ఒక ఘాటిని సృష్టించారు. అక్కడ ఒక వాటర్ స్ట్రీమ్ అనేది ఏర్పడింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే వాటర్ స్ట్రీమ్. మనం స్టెప్స్ దిగి కిందకు వస్తే ఒక పెద్ద రాక్ చిన్న రాయి మీద నిలబడింది. మీరే చూడండి. సో ఇంకా అలానే కిందకి వెళ్తే ఆ ప్లేస్లో ఒక శివలింగం, లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చక్రతీర్థ ముక్కోటి అని సెలబ్రేట్ చేస్తారంట. ఇప్పుడు మనం వచ్చిన రూట్లో 3 ప్లేసెస్ అయితే కంప్లీట్ చేసాం. శ్రీవారి పాదాలు, శిలాతోరణం అండ్ చక్రతీర్థం. ఇప్పుడు మనం జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ పెద్ద చెరువు ఉంది. మీరే చూడండి. మధ్యలో అంటే దారి మధ్యలో వెళ్ళేటప్పుడు వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది. తిరుమల కొండపై మీరు ఎక్కడికి పోవాలన్నా బస్ ఫెసిలిటీ అయితే ఉంది. మేము జపాలికి ఓన్ వెహికల్లో వెళ్ళాము. సో రీచ్ అయ్యాక కార్ పార్కింగ్కి మాకు స్పేస్ దొరకలేదు. ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ వెయిట్ చేసాం. ఆలోపు హెవీ ట్రాఫిక్ అయింది. అంటే చాలా కార్లు వచ్చేసాయి అండ్ 2 బస్సెస్ స్టక్ అయిపోయాయి మధ్యలో. సో లాస్ట్లో కవర్ చేద్దామనేసి ఇప్పుడు మేము ఆకాశగంగా తీర్థం దగ్గరికి వచ్చేసాం. ఆకాశగంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి అరౌండ్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. జపాలి దగ్గరే. జపాలి నుండి జస్ట్ 1/2 కిలోమీటర్ అంతే. ఆకాశగంగలో అంజనాదేవి అండ్ బాలాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మెయిన్గా 2 స్టోరీస్ ఉన్నాయి. ఒకటి, ఈ ప్లేస్లోనే అంజనాదేవి పుత్రుడు అంటే ఆంజనేయ స్వామి జన్మించడం కోసం తపస్సు చేసింది. ఇంకో స్టోరీ వచ్చి ఈ ఆకాశగంగ ఎలా ఫామ్ అయింది అని. పూర్వం దేవుడికి అభిషేకం చేయాలంటే పాప వినాశనం ప్లేస్ నుండి తిరుమల నంబి అనే భక్తుడు నీళ్లు తీసుకొచ్చేవాడంట. ఈ తిరుమల నంబి తిరుమలపై నివసించిన ఫస్ట్ వ్యక్తి. ఒకసారి ఇలానే నీళ్లు తీసుకొస్తుంటే ఒక వేటగాడు వచ్చి దాహం వేస్తుంది, నీళ్లు ఇవ్వమని అడిగాడంట. కానీ తిరుమల నంబి ఆ నీళ్లు దేవుడి అభిషేకం కోసం కదా, వేటగాడు తాగితే అపవిత్రం అయిపోతాయి అని ఇవ్వను అన్నాడంట. అప్పుడు వేటగాడు వెనక నుండి బాణం ఎక్కుపెట్టి కుండని కన్నం పెట్టాడంట. కుండలో నీళ్ళన్నీ అయిపోయాయి. అప్పుడు తిరుమల నంబి దేవుడికి ఇప్పుడు ఎలా అభిషేకం చెయ్యాలి అని బాధపడుతుంటే వేటగాడు తన బాణాన్ని కొండకి గురిపెట్టి కొట్టాడంట. అప్పుడు కొండ చీలి అక్కడి నుండి నీళ్లు వచ్చాయంట. ఆ జలపాతమే ఈ ఆకాశగంగ. వేటగాడి రూపంలో వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే. ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కోసం ఈ ఆకాశగంగ నీళ్లే వాడతారు. ముందు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లేవారంట. ఇప్పుడు పైప్ లైన్స్ ఇక్కడ నుండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు కనెక్షన్ ఇచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు మనం పాప వినాశనం ప్లేస్కి పోతున్నాం. ఈ ప్లేస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి 7 కిలోమీటర్స్ ఉంది. ఆకాశగంగా నుండి అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంది. ఇందాక చెప్పా కదా, తిరుమల నంబి అనే భక్తుడు వెంకటేశ్వర స్వామి అభిషేకం కోసం ఫస్ట్ నీళ్లు ఈ పాప వినాశనం నుండే తీసుకొచ్చేవాడంట. ఇక్కడ పాప వినాశనం డ్యామ్ కూడా ఉంది. కానీ డ్యామ్ లోపలికి ఎవరిని అలో చేయరు. పాప వినాశనం ప్లేస్లో గంగాదేవి అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ నీళ్లతో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి అని అంటారు. మేము ఇక్కడ లోపల గంగాదేవి అమ్మవారి టెంపుల్లో దర్శనం చేసుకుని ఇక్కడ నుండి జపాలి వచ్చేసాం.
జపాలి హనుమాన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి అరౌండ్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. స్టార్టింగ్లో అంజనాద్రి కొండకి ఎందుకు ఆ పేరు వచ్చింది అని చెప్పా కదా, అప్పుడు అంజనాదేవి తపస్సు చేసిన ప్లేస్ అండ్ హనుమాన్ పుట్టిన ప్లేస్ చూపిస్తా అన్నా కదా. సో ఇందాక ఆకాశగంగా అంజనాదేవి తపస్సు చేసిన ప్లేస్ చూశారు కదా. అండ్ ఈ జపాలి వచ్చి అంజనాదేవి ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిన ప్లేస్. టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే చాలా స్టోన్స్ ఇలా ఒకదానిపై ఒకటి కట్టారు. యాక్చువల్లీ ఎందుకు అని అడిగితే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే దేవుడికి ముక్కుని ఇలా పెడతారంట. ఇక్కడ మనం టెంపుల్ రీచ్ అవ్వడానికి ఒక 1 to 2 కిలోమీటర్స్ కాలినడకతో పోవాలి. నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. చుట్టూ చెట్లు, కూల్గా చాలా బాగుంది. తిరుమలకి ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడికి ఖచ్చితంగా రావాలి అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే హనుమాన్ దర్శనం కోసం జపాలి మహర్షి ఇక్కడ ఘోర తపస్సు చేశారంట. అందుకనే జపాలి అనే పేరు వచ్చింది ఈ ప్లేస్కి. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, చెట్టులో విరిసిన స్వయంభు వినాయకుడు. టెంపుల్ దగ్గర ఒక కోనేరు ఉంది అండ్ టెంపుల్ వెనకాల సీతమ్మ గుండం ఉందంట. అది మేము వెళ్ళినప్పుడు తెలీదు మాకు, సో ఆ ప్లేస్కి పోలేదు. నెక్స్ట్ టైం మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా అంత బాగుంది ఈ ప్లేస్. చాలా పాజిటివ్ వైబ్స్ అండ్ ధైర్యం వస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ తిరుమల ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.